నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సాక్షి మరీ దారుణంగా వైసీపీ క్యాండిడేట్లకి టీవీకే జెండా కప్పి మరీ జనసేన తిట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళకి అర్థం కావట్లేదేమో, గూగుల్లో ఇట్లా కొట్టేస్తే అట్లా వచ్చేస్తాయి. ఇప్పుడు ఆ వీడియోలు కావచ్చు, సజ్జల రామకృష్ణ కప్పినటువంటి కండవ కావచ్చు, ఇవన్నీ బయటకు వచ్చాయి. దీని నుంచి మీరేం చెప్పారు? అలా కాదండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీవీకి ఎవరుంటారు? సినిమా అభిమానులు ఉండొచ్చు. విజయ్కి నేను చూస్తాను, బాగానే విజయ్ అంటే బాగానే యాక్ట్ చేస్తాడు, బాగుంటాయని. అలాగే ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చేసి ఆంధ్రప్రదేశ్ శాఖ టీవీకే ఒక కార్యకర్త అని చెప్పేసి ఆ జెండా మెడలో వేసుకుని కండువా మా పవన్ కళ్యాణ్. అలా కాదు, పవన్ కళ్యాణ్కి విజయ్కి సంబంధం ఏంటి? అసలు వాళ్ళిద్దరికి పోలికేంటి? ఖచ్చితంగా పొలిటికల్ లీడర్స్లో ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలితలను పక్కన పెట్టేస్తే సీనియర్స్, కాంటెంపరీ పాలిటిక్స్లో ఇవాళ రోజుల్లో పాలిటిక్స్లోకి వచ్చిన సినిమా యాక్టర్లు ఎవరన్నా ఉంటే కమల్ హాసన్ గారు, లేకపోతే ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరితో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ గారు చాలా జెన్యూన్. ఎందుకంటే 2014 ఆయన పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టిన వెంటనే ఆయన కావాలనుకుంటే కొన్ని సీట్లు వస్తాయి, అది వద్దనుకున్నాడు, మద్దతు మాత్రం ఇచ్చాడు. 2019లో తను సొంతంగా ప్రయత్నం చేశాడు. రకరకాల కారణాలతో అప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా అతను కంప్లీట్ ఫెయిల్ అయింది. 2024లో ఆయన ప్రయత్నం పూర్తిగా సక్సెస్ అయింది. 100% ఆయన ఎన్ని పోటీ చేసాడో అన్నీ గెలిచాడు కదా, అవునే కదా. నువ్వు మొత్తానికి పోటీ చేసేవా లేకపోతే సీఎం అయ్యేవా కాదు, అతను ఎన్ని పోటీ చేసాడో అన్నీ గెలిచాడు. పూర్తి స్థాయి అధికారంలో ఉన్నాడో, అతను ఏమనుకుంటే అది అవుతుంది కదా, అవుతుంది కదా. అతను ఏం చేయాలని కూడా చేయగలుగుతున్నాడు, అది కదా అచీవ్మెంట్ అంటే. అసలు విజయ్కి ఆయనకి పోలికేట్ అసలు సంబంధం ఏంటి? తమిళనాడు రాజకీయాలకి ఆంధ్ర రాజకీయాలకి ఏం సంబంధం? కంప్లీట్ కాంట్రాస్ట్. మనకాళ్ళకి సంబంధం ఉండదంట. వాళ్ళది ఎమోషన్, భావోద్వేగం అతి. కిరసనాలు గట్ట పోసుకుని తలెట్టేసుకుంటారు వాళ్ళు, పెట్రోల్ పోసుకుని. ఏదైనా తేడా వస్తే అభిమానం వస్తే గుళ్ళు కట్టే, అసలు గుళ్ళు కట్టేది రకరకాల, వాళ్ళది అంతా అతిగా ఉంటుంది. ఇప్పుడు జయలలిత గారు వెళ్తుంటే వాళ్ళు అలా ముందు దండలు ఎడేస్తూ ఉంటారు. అది మన రాష్ట్రంలో ఉంటుందా? మామూలుగా నమస్కారం అభివాదం చేసుకుంటారు అంతే. ఆ పరిస్థితి మన దగ్గర ఉంటుందా? ఇప్పుడు విజయ్ ఒక సినిమా యాక్టర్, హీరో, అది నా అభిమానులందరినీ ఇప్పటి నుంచి 2009 నుంచి జాగ్రత్తగా పార్టీ కార్యకర్తలలాగానే క్యాడర్లాగా నిర్మించుకున్నాడు. 2 ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చాడు. ఇవాళ మిగతా వాళ్ళకంటే పెర్ఫార్మెన్స్ బాగుంది, వాళ్ళకన్నా ముందు అడుగులో ఉన్నాడు. వాళ్ళందరినీ ఓడించాడు. ఇతను అధికారంలోకి వచ్చాడు, రాలేదు కదా, 10 అడుగుల దూరంలో ఆగిపోయాడు కదా. అయినా సరే అతని విజయాన్ని మనం తక్కువ చేయం, చాలా వరకు బాగా సాధించినట్టే. మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడు. సక్సెస్ రేట్ బాగానే ఉన్నట్టు, పూర్తిగా అధికారంలో రాలేదు కానీ మరి సక్సెస్ అయ్యాడు కదా, దాన్ని అభినందించాలి ప్రతి వాళ్ళని. అంతేగాని అతను ఇంకొకరితో పోలిస్తే డెఫినెట్గా విజయం మళ్ళీ తక్కువ చేస్తారు అందరూ. ఆ రకమైన నీచిపోయి నీకెందుకు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్కి మీరు ఇక్కడ ఏడవలేకపోతున్నారు. ఉన్న 11 మందితోటి ప్రతిపక్ష హోదా రావట్లేదు మీకు, కనీసం అసెంబ్లీకి వెళ్ళట్లేదు. మీరు 175 కొడతా ఉన్నారు. అది కొట్టలేకపోయారు సరికదా, 11 కాడు పరిమితం అయ్యారు. ఆ ఉన్న 11 మంది కూడా అసెంబ్లీకి వెళ్ళట్లేదు అంటే మీకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేనట్టే కదా, రాజకీయాల మీద వాళ్ళ ప్రజల పట్ల బాధ్యత లేనట్టే కదా. మీరు ఎందుకు రాజకీయాల గురించి మాట్లాడతారు? అసలు రాష్ట్రంలో కూడా వాళ్ళు ఏం మాట్లాడతాం హక్కులేదు. రాష్ట్రంలో ఏం మాట్లాడతారండి వాళ్ళు? ఏ హోదాతో మాట్లాడతారు వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో లేవనెత్తిన సమస్యలు వాటిని ప్రజల్లో తీసుకెళ్ళడానికి కార్యక్రమాలు చేయాలి. అసలు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు అసెంబ్లీలో లేవనెత్తకుండా చర్చ చేయాలి, చర్చలో పాల్గొనకుండా నువ్వు ఇంట్లో పడుకుని అసెంబ్లీకి ఎగ్గొట్టి, స్కూల్ పిల్లడు స్కూల్ ఎగ్గొట్టి నేను పాస్ అవ్వలేదు, నన్ను పరీక్షలు రానివ్వలేదంటే అసలు మీకు మాట్లాడడానికి హక్కు ఉందా? ఏ విషయం మాట్లాడడానికి హక్కు లేదండి వాళ్ళకి. రద్దు చేయాలి ఆ పార్టీని. మిమ్మల్ని ఏం చేస్తారు? స్కూల్కి రాకపోతే మిమ్మల్ని విత్యాలు చేస్తారు కదా, టీసీ ఇచ్చి పంపేస్తారు కదా, అంతే చేయాలా. నువ్వు ఉన్న 11 మంది అయినా సరే నువ్వు ఎంత రాలేదు, నీ పార్టీని రద్దు చేస్తున్నావు అని చెప్పాలా. అంటే ఇదంతా తీసి పక్కన పెడితే, ఏదైతే అంతకుముందు వైసీపీ కండవ కప్పినటువంటి ఒక సజ్జల ఆ ఫోటోలు బయటకు వస్తున్నాయి, వైసీపీ కండవ వేసుకొని వైసీపీ పార్టీ గురించి మాట్లాడిన సందర్భాలు బయటకు వస్తున్నాయి. కానీ అదే క్యాండిడేట్ జనసేనలో
పవన్ కళ్యాణ్కి చాలా దగ్గరగా పనిచేశాడని, అసలు పవన్ కళ్యాణ్కి కనీసం ఏమంటారు అనమాట స్నేహ దృక్పథం లేదని, డ్రైవర్కి అక్కడ టికెట్ ఇస్తే టీవీకేలో కనీసం ఇక్కడ పట్టించుకోలేదని చెప్పి పవన్ కళ్యాణ్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ అదే డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన పార్టీ ఇది. ఈ పార్టీ ఛానల్లో చెప్తుంటే దాన్ని ఎలా చూడాలంటే? అలా కదండి, వాళ్ళు ఇలాంటి విచిత్రమైన వాదనలన్నీ తీసుకొస్తూ ఉంటారు, మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు విజయ్ కార్ డ్రైవర్కి ఇచ్చాడు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరికో ఇచ్చారు, అతను ఇచ్చాడు కదా నువ్వు ఇవ్వమంటే దానికి సంబంధం ఏమైనా ఉందా? ఆంధ్రప్రదేశ్ మా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇవ్వలేదు? ఎవరైనా ఆ స్థానికంగా ఉన్న నాయకత్వము నాయకులు ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళకి ఇస్తారు. ఇవన్నీ 40 ఏళ్ళు 30 ఏళ్ళు పార్టీలు కాబట్టి అతను మొట్టమొదటిసారికి ఈసారే పోటీ చేస్తున్నాడు కాబట్టి ఆ సీనియారిటీలు అనుభవాలు ఇవన్నీ చూడకుండా ఆ పార్టీలో ఎవరైతే దగ్గరగా ఉన్నారో వాళ్ళకి ఇచ్చుకున్నాడు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కొత్తగా పార్టీ పెట్టినప్పుడు ఏం చేయడం, అందరూ కొత్త వాళ్ళకి ఇచ్చుకున్నాడు కదా. విజయ్ 3-4 ఇచ్చాడు, ఎన్టీ రామారావు గారు ఏకంగా 300 మందికి ఇచ్చాడు. అందరూ కొత్త వాళ్ళే. పాత వాళ్ళు 10-20% ఉన్నారు, 30% ఉన్నారు. అప్పటికి ఇంకా అసలు రాజకీయం అంటే కూడా వాళ్ళకి తెలియని వాళ్ళు ఉన్నారు. అందరూ 200 మందికి అలాంటి ఇచ్చారు. అలాంటప్పుడు అది ఇది అలా పోలికే అసంబద్ధం. పవన్ కళ్యాణ్ ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వాలి అంటాను నేను. పవన్ కళ్యాణ్ ఎందుకు ఇవ్వలేదు అని అంటున్నారు, వాళ్ళు ఎందుకు ఇవ్వాలి? నువ్వు చెప్తే ఇస్తారా? పైగా మానవత్వం లేదు, నీకేం తెలుసు మానవత్వం లేదని నువ్వు చెప్తే అయిపోద్దా? ఊరు పేరు లేని ఎవడో దారిని పోయి గన్నయ్య గట్టి చెప్తే అసలు మనం ఇలా మాట్లాడడం అనవసరం వాడి గురించే, దాని మీద చర్చ ఉండకూడదు. అంటే ఆ సాక్షి ఆ టేకప్ చేసింది కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ వాళ్ళ పార్టీ నుంచే సీమరాజు అని ఉంటాడు ఒక అతను ప్రతిరోజు డబ్బులు పెడుతున్నాడు వాళ్ళకి. మన సన్నాసులు అయిపోతున్నాడు రా బాబు, దరిద్రం పట్టుకుంది మనకే, మన అన్న పాదం దరిద్ర పాదం అని చెప్తున్నాడు అతను ఓ పక్క నుంచి. రోజా గారి గురించి, వాళ్ళ అన్న గురించి, వాళ్ళందరి గురించింది. మేము కూడా చెప్తున్నాడు కదా, మీరు ఆలోచన చేసుకోవాలి కదా. ఒకసారి నన్ను కూడా ఇంటర్వ్యూ చేసాడు అతను. చేసినప్పుడు అతను వాయిస్ గట్టిగా అనిపిస్తాడు వైసీపీ తరపుని. కనీసం అలాంటి ఉండని తయారు చేసుకోలేప్పుడు మీరు ఏంటండి. ఇక్కడ విజయ్కి పవన్ కళ్యాణ్కి ఏంటంటే సంబంధం అంటున్నాను నేను. ఆయన ఒక హీరో, ఈయన హీరో. ఆయన అచీవ్మెంట్ ఉంది, ఈయన అచీవ్మెంట్ ఉంది, అంతే. ఆయన అలా చేసాడు, నువ్వు అలా చేయాలంటే అసలు దానికన్నా ఏ వాదన ఉన్నా సరే ఒక పద్ధతి అయిన వాదన ఉండాలి, సహేతుకంగా ఉండాలి. విమర్శ అయినా వాదన అయినా ఏదైనా. మరి ఇప్పుడు ఎందుకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేకపోయాడు? ఆయన మెజార్టీ వచ్చింది కదా. అది చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే జగన్ ఫోటో పట్టుకోవడం వల్ల 11 సీట్లు తగ్గాయి. ఖచ్చితంగా అనుమానం ఏముంది? ఇంకా నేను మొన్న నుంచి అదే మొత్తుకుంటున్నాను. నువ్వు అనవసరంగా ఎందుకు పట్టుకున్నావే బాబు? అసలు అతని పేరు, అతను చూపు తాగితే భస్మం అయిపోద్దండి ఏదైనా ఉన్నాయి. అతను అడుగు పెడితే భస్మం ఎడారైపోద్ది ఏదైనా ఉన్నాయి. పచ్చని చెట్లు కొట్టేసేవారు చూడండి అతను పర్యటన వస్తుంటే, అన్ని పరదాల మధ్యన పర్యటన చేసి కూడా అతను అది ఒక అంతకు మించితే, లేకపోతే ఆ నీడ పడితే మటాష్. ఇతను చూడటానికి అమాయకుల్లో చేతులు పిసుకుంటూ ఉంటాడు, కానీ ఇతను గాలి సోకిందంటే అలా అవుతూ ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, అందరు. అసలు ఇతను సాంగత్యం ఉన్న వాళ్ళు అందరూ అవుట్. జైల్లో కన్నా పోతారు, పైకన్నా పోతారు. మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు కనీసం ఎమ్మెల్యేలు కూడా గెలవలేదు. దీది కావచ్చు, స్టాలిన్ కావచ్చు, ఇలా. అవును. కేసీఆర్ కూడా ఓడిపోయాడు కదా మనం కామారెడ్డిలో. ఇతను జోలికి వెళ్ళారంటే అవుట్ అండి. అది వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో. ఇప్పుడు అతను గాలి సోకితేనే అవుట్ అయిపోతున్నాడు. అతని పార్టీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలాగైపోద్ది? అతను టైం బాగున్నప్పుడు అయింది, నీ బొమ్మ బొరిసైనప్పుడు నీకు అలాగే ఉంటుంది అంతనే. మళ్ళా బొమ్మ పడాలంటే పడదు, ఇంక పడనివ్వరు. ఒక్క ఛాన్స్ అడిగా ఒక ఛాన్స్ ఇచ్చేసి అదే లాస్ట్ ఛాన్స్ అంటున్నాను. నువ్వు ఒక్క ఛాన్స్ అనకూడదు. అప్పుడు ఒక్క ఛాన్స్ ఏమండి అని అడగకూడదు. నాకు ఓటేయండి అని అడగాలి. నువ్వు ఒక ఛాన్స్ అన్నావు, పదే ఒక ఛాన్స్. మీ అమ్మగారు అన్నది ఒక ఛాన్స్ అని నువ్వు అన్నావు, మీ ఇంట్లో వాళ్ళు అందరూ అన్నారు. సరే ఒక ఛాన్స్, ఇదే లాస్ట్ అబ్బాయి అని చెప్పారు. దాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా చేసుకుని దాన్ని ఇంకా పెంచుకోవాలా, ఆ పీరియడ్ని రీఎంబర్స్ చేసుకోవాలా. అవన్నీ లేకుండా నువ్వేం చేసావు? నువ్వు కూడా అలాగే ప్రవర్తించి ఇదే లాస్ట్ ఛాన్స్ అన్నట్టుగా అంకిని గడ్డి దొబ్బేసి అరాచకం చేసేసి సిగ్గు లేకుండా వాళ్ళతో పోల్చుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పోల్తాను, నిన్ను పోల్చుకోగలుగుతాను. పవన్ కళ్యాణ్ నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ పోల్చడానికి మీరెవరు? అసలు నువ్వెవరో పోల్చడానికి? పవన్ కళ్యాణ్కి ఆయనకి సంబంధం ఏంటి? తమిళ రాజకీయాలకి తెలుగు రాజకీయాలకి సంబంధం ఏంటి? పోలిక అసలు ఉండదండి. అసలు పోలికే అసంబద్ధం.
మాట్లాడితే పవన్ కళ్యాణ్ మీద పడి చెప్తారేంటి అదవులందరూ ఉన్నాయి, నాకు అర్థం అవట్లేదు. ఉత్తుపుణ్యాన్ని ఆయన ఏమన్నా మాట్లాడాడు, ఆయన ఏమైనా కామెంట్ చేయడా? ఆయన ఏమో అనారోగ్యం ఏదో ఆపరేషన్ ఏదో చేయించుకుని ఆయన పనిలో ఆయన ఉన్నాడు. ఆయన కెలికి వాళ్ళ చేత తన్నించుకుంటారు, పడుకున్న గుర్రాలు నేర్పు తన్నించుకుంటారు. ఈ మధ్యకాలంలో వాళ్ళ వైఖరి మారింది. పవన్ కళ్యాణ్ గారిని కొంచెం పొగడటం, ఆయన్ని విమర్శించడం మానేరు, మళ్ళీ మొదలెట్టారు. మధ్యలో కొన్నాళ్ళు స్ట్రాటజీ మారింది. పవన్ కళ్యాణ్ గారిని ఏం అనట్లేదు, మళ్ళీ ఈయన 15 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు ఉంటాం అనేటప్పుడు మళ్ళీ మొదలెట్టారు. ఖచ్చితంగా ఏదన్నా జరగచ్చు రాజకీయాల్లో, కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ కానీ మళ్ళీ రాజకీయంలో ఉనికిలో ఉండదండి, ఇది మాత్రం ఖాయం. ఇప్పుడు ఉన్న వాళ్ళే ఉంటారా, లేకపోతే ఇంకోళ్ళు ఎవరన్నా రావచ్చు, వీళ్ళే ఉండొచ్చు, ఏదైనా 10 ఏళ్ళు అయితే వీళ్ళే ఉంటారు, తర్వాత ఏదైనా జరగచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం భవిష్యత్తు లేదు, ఇంకా శూన్యం. వాళ్ళ గతం చాలా హీనం కదా, భవిష్యత్తు శూన్యం, వర్తమానం చాలా అయోమయం. ఇంత అయోమయంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో వాళ్ళకి అర్థం అవునప్పుడు, వాళ్ళకు నిర్దిష్టమైన ఎజెండా లేనప్పుడు, ఇక వాళ్ళకి ఇక్కడ ఉన్న రాజకీయాలు చాలా అంటే తమిళ రాజకీయాలు మళ్ళీ. సో ఇక్కడ ఇంకొక రకమైనటువంటి వాదన కూడా వినిపిస్తుంది. వాస్తవానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే టీవీకే తరఫున ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందింది, కానీ మా అన్న ఇక్కడ లేడు కాబట్టి లండన్లో ఉన్నాడు కాబట్టి ఆయన రాలేకపోతున్నాడు అని చెప్పి ఒక వార్తా సాక్షులు వేశారు. వేసిన కొద్దిసేపటికే ఆయన ప్రమాణ స్వీకారం రద్దు అయిపోయింది. అంటే ఎలా చూడాలి సార్ దీన్ని? ఇది నేను ఒకటి చెప్తున్నానండి, ఒక్కోసారి ఒక్కొక్క హస్తం మసి హస్తం ఉంటుందండి, ఒక్కో నాలుగు మీద మచ్చలు ఉంటాయి, ఒక్కొక్క కంటి చూపు పడితే నల్లరాయి పగిలిపోద్ది, వాళ్ళు దూరంగా ఉండాలి. మీకు జగన్కి ఓటేసిన వాళ్ళు కూడా దెబ్బైపోతారు, మనశ్శాంతి లేకుండా పోతారు, అశాంతి రేగిపోద్ది, కష్టాలు వచ్చేస్తాయి. ఎందుకంటే ఒక అరాచకానికి సపోర్ట్ ఇచ్చే ఉంటే నువ్వు ఆ పాపం నీకు అంటేసుకుంటుంది. ఇప్పుడు నీకు ధర్మం వైపు ఉన్నారనుకోండి మీరు, ఆ ధర్మం ఖచ్చితంగా కాపాడుతుంది మిమ్మల్ని. ఒక దుర్మార్గం అధర్మం వైపు ఉన్నారనుకోండి మీరు, ఆ పాపం మీకు కూడా తగులుకుంటుంది. ఇది కర్మ సిద్ధాంతం అండి. ఇది నీకు దేవుడు ఉన్నాడా లేడు అని పక్కన పెట్టండి, ఒక ప్రకృతి అనేటువంటిది ఉంటుంది. నువ్వు మంచి చేస్తే నీకు మంచి ఎదురవుద్ది. నీ అద్దంలో నీ ముఖం చూసుకుంటే నీ ముఖం ఎలా ఉందో అలా కనపడుద్ది, నువ్వు వికృతంగా ఉంటే వికృతంగా కనపడుద్ది. ఈ ప్రకృతి కర్మ సిద్ధాంతం అద్దాలు ఆడుతుంది, నువ్వేం ఇస్తావో అదే వస్తుంది నీకు. కాబట్టి అరాచకానికి దుర్మార్గానికి ఇలాంటి విధ్వంసకారులకి సపోర్ట్ చేస్తే మన బతుకు కూడా విధ్వంసం అయిపోద్ది, అది గుర్తుపెట్టుకోవాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గురించి అనవసరంగా సాక్షిలో రాతలు రాస్తున్నటువంటి వైనం కావచ్చు, వైసీపీ క్యాండిడేట్కి అటు టీవీకే కండో కప్పించి మరీ చేస్తే గూగుల్ ఇట్లా కొడితే అట్లా వచ్చేస్తున్నట్టు ఇప్పుడు పూర్తి సాక్ష్యాధారాలతో బయటపడ్డాయి. దీంతో జగన్ పరువు పూర్తిగా పోయింది. సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.